హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి చూసి నేర్చుకోవాలా? ఈ అంశం గురించి మనం ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. అదేంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ తన కార్యకర్తలతో కలిసి, కార్యకర్తలు ప్లస్ నాయకులు, మండల, విలేజ్, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులతో కూడా ముచ్చటించడం, చాలా సంతోషంగా ముచ్చటించడం జరిగింది. అక్కడ ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఎక్కడ ఉన్న నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే నా దగ్గరికి రావాలి, నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు, మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఈ రోజు నుంచి మనము కార్యకర్తలకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తలకి మనం అందుబాటులో ఉండాలని మండల నాయకులకు కానీ, విలేజ్ నాయకులకు కానీ, జిల్లా నాయకులకి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని చూసి ఆనందించారు. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు, 2009లో పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే బయటకు వచ్చారు. వారి తల్లిగానే విజయమ్మ గారు బయటకు వచ్చిన తర్వాత స్వతహాగా ఎంతోమంది కార్యకర్తలు ఆయనకు తోడుగా వచ్చారు. 9 నుంచి 2019 వరకు ఆయన వెన్నంటే ఉన్నారు. కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ కష్టం పడినారు. వాళ్ళ సహాయంతో కార్యకర్తలు, ప్రజలు, నాయకులు స్వతహాగా కష్టపడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా తన కార్యకర్తలను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మనం ఈ విషయం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధమైనటువంటి మార్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోగలిగితే 2029కి మనం ఆయన సలహాలు చెప్పేంత రోజులు కాదు, కానీ ఇది ఒక మన విశ్లేషణ మాత్రమే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తకు ఏం జరిగిందంటే ఆగమేఘాల మీద వస్తారు. వారికి ఇన్సూరెన్స్ పథకం అనేది ఒకటి ఫస్ట్ తీసుకొచ్చింది మాత్రం అది చంద్రబాబు నాయుడు గారే. వారి కార్యకర్తలు అంటే కార్యకర్తకు ఏదైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ ఉంటే ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినప్పటికీ అది ఒక అండగా ఉంటుంది ఆ కార్యకర్త, అదొక భరోసా. అప్పుడు ఆ కార్యకర్త ఏమనుకుంటాడంటే, ఓహో నా పార్టీ నాకు భరోసాగా ఉంది, నాకు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చింది అనే భరోసా వచ్చినప్పుడు ఎన్ని రోజులైనా వాళ్ళు వెయిట్ చేస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 వరకు కార్యకర్తలు ఆయనకు పనిచేశారు. ఇప్పుడు కూడా కార్యకర్తలు ఆయనకే ఉన్నారు, వాళ్ళు ఎట్టుకోలేదు. కానీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం, తన పార్టీ చోటా మోటా నాయకుల కోసం ఏదైనా చేస్తాడు అని చాలామంది ఆశించారు. అది ఎవరైనా సహజమే. ఎందుకంటే 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు కష్టపడినప్పుడు దాన్ని ఎవరైనా ఆశించడం కరెక్టే. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకు ఇలాంటి ఇన్సూరెన్స్ పథకం అనేది ఒకటి భరోసాగా కానీ తెచ్చుంటే అది చాలా మంచిగా ఉత్సాహం వచ్చేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి. అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తన కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకి అధికారంలోకి రాకముందైతే ఎలాగో సరే అది చేయలేదు, కానీ వచ్చిన తర్వాత అయినా తన కార్యకర్తల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన నాయకుల్ని ఫస్ట్ కాపాడుకోవాలి అనేది మాత్రం కొంచెం విస్మరించారు. ఇది ఆయన దృష్టికి వెళ్ళుండకపోతే మన ద్వారా కొంతమంది ద్వారా అయినా వెళ్ళటం మాత్రం మంచిదే. అలాగే ఇకపోతే కార్యకర్తలు పోయిన తర్వాత చోటామోటా నాయకులు ఏమనుకున్నారంటే, 2019 సంవత్సరంలో మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇలాంటివి చాలా కట్టినప్పుడు ఆ లోకల్లో ఉండే నాయకులు ఏంటంటే, ఓహో మన పార్టీ వచ్చింది కాబట్టి ఎంతో కొంత మనకు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అవన్నీ వాళ్ళకే వచ్చినాయి. వాళ్ళు కట్టారు, బాగా నిర్మించారు, అవన్నీ ఓపెనింగ్ అయిన కార్యక్రమాలు జరిగిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కొన్ని అయిపోయినాయి. ఇది కూడా కొంచెం ఆ నాయకులు, ఆ కార్యకర్తల్లో నిరుత్సాహపడటం వల్ల ఆ వర్గం, జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి వర్గం వారు ఏదైతే ఈ పనులు చేశారో వాళ్ళందరూ డబ్బులు రాక చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో వస్తాయో రాదో తెలియదు, అది మనం చెప్పలేము. అలాగా ఒక ఇబ్బంది జరిగింది. అలానే కాకుండా ఒంగోలు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి వర్గం కనిగిరి, మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు ఇలాంటి నియోజకవర్గాల్లో తన వర్గం వారు చాలామంది ఎక్కువ ఉన్నారు.
ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఏ రోజైనా తన వర్గం అని చాలామంది తన వర్గం అంటే ఆ వర్గాన్ని కాపాడుకుంటూ పేద ప్రజలకు ఎవరైనా అండ చేయాలని అనుకుంటారు, చేయడం మంచిదే. అనేకమైన మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు తెచ్చారు, తేవడంలో తప్పు లేదు. అది కూడా దానికి సంబంధించి ఆయన వర్గం వారు ఎవరు తప్పు పట్టలేదు, మంచిదే కోరుకున్నారు. అలానే కోరుకుంటున్నప్పుడు మనకు కూడా ఏదైనా అంటే ఏదో ఆయన వర్గం వారిలో ఏదో పెద్ద పెద్ద హేమలు ఉన్నారని అనుకో, అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళకి కూడా ఏదైనా ఒక భరోసా వస్తుందని ఆశించారు, అది రాలేదు. అది రాకపోవడం వల్ల ఈ 4 నియోజకవర్గాల్లో తన వర్గం వారు సైలెంట్ ఓటింగ్ జరిగింది. పైకైతే చెప్పలేదు, కానీ ఆ టైం వాళ్ళు ప్రజాస్వామ్యంలో అంటారు కదా, ఓటు హక్కు స్వతహాగా వినియోగించుకోవచ్చు అని. అలాంటప్పుడు వాళ్ళు స్వతహాగా వినియోగించుకున్నారు. ఈసారి మనము ఇవ్వద్దు, వేరే వాళ్ళకి వేద్దాం, వేరే పార్టీకి వేద్దాం అని వాళ్ళు ఆలోచించడం జరిగింది. అందువల్ల అక్కడ అన్ని తెలుగుదేశం పార్టీలే గెలిచాయి, ఆ నాయకులే గెలిచారు. అలాగని ఈరోజు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ తన కార్యకర్తలను, తన నాయకులను ఫస్ట్గా కాపాడుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా ముందుగా ఏదో ఇప్పుడు అంటున్నట్టుగా ఈవీఎంలది హ్యాకింగ్ జరిగిందనో, అది జరిగిందనో, ఇది జరిగిందని మాట్లాడటం మాత్రం జరిగింది. అది దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూనే ఉంది. కానీ అదే పట్టుకొని మేము ఆ ఈవీఎం హ్యాకింగ్ వల్లనే మేము ఓడిపోయామనేది వదిలేసి అసలు ఎక్కడ జరిగింది, పునాదుల్లో ఏంటి, పొరపాటు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించి, కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు, మన పార్టీ ఏం చేయకపోయినప్పటికీ మనం ఒకసారి ఆయన చూస్తే చాలు, ఆయన దగ్గరకు వచ్చి మనతో ఒకసారి మాట్లాడితే చాలు అనే విధంగా చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తారని